క్రీస్తునందు ప్రియమైనటువంటి బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాసులకు, సంఘస్థులకు, వీక్షిస్తూ ఉన్న యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని, మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చి మిమ్మల్ని అందరినీ బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈరోజు నా వాక్య అంశము క్రీస్తు న్యాయ సింహాసనం. క్రీస్తు న్యాయ సింహాసనం. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము, మనుషులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్. 5వ అధ్యాయము 10వ వచనము, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. మనమంతా కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావలను. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. నీ సన్నిధిలో వచ్చి ప్రభువా, మమ్మల్ని మేము పరీక్షించుకొనుటకు మాకు ఇస్తూ ఉన్న ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మాట్లాడేది నేదు కాదు, మీరు మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడా, మాకు రావాల్సిన మంచి వాక్యాన్ని, ఆహారాన్ని అందించి దీవించి పంపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈరోజు వాక్యము న్యాయపీఠము లేక క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడాల్సి వస్తుంది. మనము అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంతా కూడా మనము 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 మనం 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 అని 26 సార్లు రాయబడుతూ ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొత్తము మొదటి నుంచి చివరి వరకు మనము వీలైతే తర్వాత ధ్యానించుకుందాం. అందులో మనము మనము అని పౌలు 26 సార్లు అంటూ ఉంటాడు. అంటే విశ్వాసులకు తీర్పులు 7 రకాల తీర్పులు ఉంటాయి. జడ్జిమెంట్ 7 రకాల జడ్జిమెంట్ ఉంటాయి. కొన్ని మనం ధ్యానించుకుంటాం ఈరోజు. అయితే ఒక తీర్పు దుర్మార్గులకు, లేక అన్యులకు, లేకపోతే ప్రభువును నమ్ముకోనటువంటి వారికి తీర్పు ఉంటుంది. ఇశ్రాయేలులకు తీర్పు ఉంటుంది. ఇశ్రాయేలు వాళ్లకు తీర్పు ఉంటుంది. జాగ్రత్తగా వినండి. దేవదూతలకు తీర్పు ఉంటుంది. లోకంలో ఉన్న వారికి, అంటే నమ్మకుండా ఇగ్నోర్ చేస్తున్న వారిని, యేసు ప్రభు తెలిసినా కూడా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటున్న వారికి తీర్పు ఉంటుంది. మనకు తీర్పు ఉంటుందా, ఉండదా? ఉండదు అని కొంతమంది డౌట్లో ఉంటారు. యాక్చువల్గా ఆ తీర్పు వేరు. ఏ తీర్పు? నరకానికి పోవలసిన తీర్పు లేదు మనకు. కానీ యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్న తర్వాత, మీరు ప్రభును నమ్ముకున్న తర్వాత, దానికి ముందు మీరు చేసిన పాపాలన్నీ కూడా దేవుడు క్షమిస్తాడు. అప్పుడప్పుడు ఈరోజు కూడా ఒక పాటలో నేను విన్నాను, దేవుడు మన పాపములను ఒక్కసారి క్షమించిన తర్వాత క్షమించిండో లేదో, మాఫీ చేసిండో లేదో, రక్షింపబడ్డానో లేదో అని 90%, 95% విశ్వాసులకు, క్రైస్తవులకు ఒక డౌట్. అది ఎవడు పెడతాడంటే సైతానుడు. వింటున్నారా? బాప్తిసం తీసుకున్న తర్వాత, ప్రభు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత మనము రక్షింపబడ్డామా?
కొంతమంది అయితే డైరెక్ట్గా చెప్తూ ఉంటారు, నువ్వు నరకానికి పోతావు, నువ్వు నరకానికి పోతావు అని. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, రక్షింపబడిన తర్వాత దేవుడు ఒక్కసారి రక్షణ ఇచ్చిన తర్వాత రక్షణను మళ్ళీ గుంజుకునేవాడు కాడు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారి క్షమించిన తర్వాత మళ్ళీ నేను క్షమించాను, పొరపాటును క్షమించాను, నేను క్షమించకూడదు, నిన్ను నరకానికి వేస్తాను అనేవాడు కాదు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మాట జాగ్రత్తగా వినండి. మనకు కూడా తీర్పు ఉంటుంది. తీర్పు మీన్స్ లెక్క ఉంటుంది. మన భాషలో చెప్పాలంటే లెక్క. ప్రతివారు లెక్క ఒప్పజెప్పాలి. ప్రతివారు అంటే ఎవరు? లెక్క ఒప్పజెప్పేది, దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడేది విశ్వాసులా అవిశ్వాసులా? విశ్వాసులు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తూ ఉన్నాను, చాలామందికి అర్థం కాదు. ఏంటంటే, మనము అంటూ ఉంటాం, ఎవరినన్నా పొరపాటు చేస్తూ ఉంటే నరకానికి పోతావు అని చెప్పి. మనము ప్రతి ఆదివారం గుడికి రావాలి. గుడికి వచ్చి మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. స్వపరీక్ష అంటే మనల్ని మనం పరీక్షించుకొని మన తప్పులను, మన పాపములను ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి. అట్లనని ఒక వారమో 2 నెలలకో, 1 నెలకో, 3 నెలకో, 6 నెలలకో చర్చికి వచ్చి అప్పుడు స్వపరీక్ష చేసుకుంటాను అంటే కుదరదు. వారానికి 1-2 సార్లు దేవుని మందిరంలో మనం కనబడాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రోజంతా పని చేసినప్పుడు సాయంత్రమో ఉదయమో మీరు స్నానాలు చేస్తారా, చెయ్యరా? ప్రతి ఒక్కరు స్నానాలు చేస్తారు, బాడీని శుభ్రంగా ఉంచుకోవాలని. ఎందుకు శుభ్రంగా ఉంచుకోకపోతే ఏంది? వారానికి ఒకసారో, నెలకు ఒకసారో చెయ్యొచ్చు కదా, సంవత్సరానికి ఒకసారో చెయ్యొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? కంపు కొడుతుంది. దాన్ని శుభ్రం చేసుకోవాలి. రకరకాలైన షాంపూలు, సోపులు పెట్టుకొని దాన్ని దేహాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. మరి మన హృదయాన్ని కూడా శుభ్రం చేసుకోవడంలో తప్పేంటి? నువ్వు రోజు స్వపరీక్ష చేసుకోవాలి. రోజు దేవుని సహవాసము చెయ్యాలి. రోజు అంటే 2-3 ఎక్కడ కూడుకుంటారో వారి మధ్యలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. కనుక మీరు వచ్చినప్పుడల్లా నెలకొకసారి కాదు బల్ల తీసుకునేది, ప్రతి వారం తీసుకోవాలి. ఆ బల్ల తీసుకుంటున్నప్పుడు మీరు స్వపరీక్ష చేసుకోవాలని పౌలు చెప్తూ ఉన్నాడు. విశ్వాసులు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31 చదవండి. ఇక్కడ ఉంది, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల, మనల్ని మనమే అంటే మనం ఏం చేస్తామంటే ఇతరులను విమర్శిస్తూ ఉంటాం. నువ్వు అలాంటోడివి, నీ బతుకు చెడా, నువ్వు మంచోడివి కాదు, నువ్వు చెడ్డదానివి, నువ్వు అలాంటోడివట, నేను విన్నదట అని ఎవరో చెప్పింది ఏదో విని మనము అబండాలు వేస్తూ ఉంటాము. ఒక తీర్పు ఇచ్చేస్తాం. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, పౌలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎవ్వరికి కూడా తీర్పు ఇవ్వనవసరం లేదు, ఇవ్వకూడదు. ఇక్కడ మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. మనల్ని మనము స్వపరీక్ష చేసుకున్నట్లయితే, విమర్శించుకున్నట్లయితే మనము ఆ జడ్జిమెంట్లో పాలు పొందం. కనుక నేను అనేది ఏంటంటే, రోజు మనం స్నానం చేస్తూ ఉన్నట్టు, రోజు మనం ఆహారం, భోజనాన్ని దేహానికి తీసుకుంటున్నట్టు, మన ఆత్మకు భోజనము, ఆత్మకు సంబంధమైన పాపాలు దాన్ని శుద్ధీకరించుకోవడానికి మనం టైం ఇస్తున్నామా? నేను చేసింది, నేను మాట్లాడింది, నేను మరి చూసింది ఇదంతా తప్పు ప్రభువా, నన్ను క్షమించు అని రోజు మనం అడుక్కోవాలి. రోజు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనము ఈ లోకంలో శారీరకంగా ఉన్నాము కాబట్టి, ఆదాము హవ్వల రక్త మాంసాలు పొందుకున్నాము కాబట్టి
మనుషులందరూ కూడా యేసుప్రభు లాంటి వాళ్ళు కారు. ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు. కాబట్టి మనల్ని మనము ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, ఎప్పటికప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి, విమర్శించుకోవాలి. విమర్శించకూడదు. మన పనంతా ఏంటంటే ఇట్లా చూసుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభువా, ఈ లోకంలో నేను చెప్తూ ఉంటాను తర్వాత, ప్రభు సంస్కారంలో సమయంలో ప్రతిరోజు మనల్ని మనము పరీక్షించుకుంటూ ఉండాలని పౌలు చెప్తున్నాడు. విశ్వాసులకు కలుగుతున్న ఈ తీర్పు తప్పకుండా ఉంటుంది. ఒకవేళ మనము పరీక్షించుకోకపోతే, విమర్శించుకోకపోతే తీర్పులోనికి వస్తాం. మరి ఈ లోకంలో ఉన్న వారికి మరి తీర్పు ఉంటుంది. అప్పుడు గొర్రెలలో నుండి లేక మేకలలో నుండి గొర్రెలను వేరు చేస్తాడు దేవుడు. మేకలు ఎక్కువనా, గొర్రెలు ఎక్కువనా? మేకలే ఎక్కువ. లోకంలో మనమందరూ ఉంటున్నాం. మరి లోకంలో ఉంటున్న మేకలలో నుంచి గొర్రెలను పక్కకు తీస్తాడు. అయితే మేకలకు ఖచ్చితంగా ఆ తీర్పు ఉంటుంది, గొర్రెలకు లెక్క ఉంటుంది. గొర్రెలైన మనం గొర్రెలం అన్నామా లేకపోతే మేకలు అంటున్నామా? మనం గొర్రెలం. మనకు తీర్పుకు బదులు మన భాషలో చెప్పాలంటే మనం చేసిన ప్రతి పనికి దేవుని ఎదుట లెక్క ఒప్పజెప్పాలి. లెక్క ఒప్పజెప్పాలి. ఇప్పుడు చెప్పండి, లెక్క ఒప్పజెప్పినట్లయితే, మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. నువ్వు హోంవర్క్, టీచరు హోంవర్క్ ఇచ్చింది, అసైన్మెంట్ ఇచ్చింది, టీచరో లెక్చరరో ప్రొఫెసరో ఇచ్చినప్పుడు అది నువ్వు ఒప్పజెప్పిన తర్వాత మళ్ళీ ఒప్పజెప్పమని అంటారా? అనరు. అంటే మనం ఏ రోజుకు ఆ రోజు మనల్ని స్వపరీక్ష చేసుకుంటూ మనము లెక్క దేవునికి అప్పగించాలి. అది చెయ్యం మనం. అది చేస్తే బాగుండేది. కనుక మనం అది చెయ్యకుండా మనము నాదేం తప్పు లేదు అనుకుంటూ మనము జీవిస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, మనల్ని మనము ఎప్పటికప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి. అప్పుడు తీర్పులోనికి రాము. గొర్రెలను వేరుపరుస్తాడు. తర్వాత ఇంకొక తీర్పు ఏంటంటే, ఇశ్రాయేలులకు తీర్పు ఉంటుంది, గొర్రెలకు తీర్పు ఉండదు, కానీ లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏందో మనం తర్వాత చూద్దాము. కానీ మేకలకు భయంకరమైన తీర్పు ఉంటుంది. వాళ్ళకు నిత్య నరకమే. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే యోగ్యత లేదు. వాళ్ళు లోకంలో ఉంటూ రకరకాలైన పాపాలు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారిని దేవుడు ఖచ్చితంగా ఏర్పాటు చేయలేదు. కాబట్టి నరకానికి పోతూ ఉంటారు. వారికి తీర్పు ఉంటుంది. అయితే ఇశ్రాయేలులు అనబడిన 1,44,000 మందిని తప్ప మిగతా వారందరికీ లేక తీర్పు ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ కాలంలోనే, మోషే కాలంలోనే 4,000 సంవత్సరాల క్రితమే 30 లక్షల మంది ఉంటే, ఇప్పటికి ఎన్నో లక్షల మంది కావాలి. కానీ ఇప్పటికి 1 కోటి మంది కూడా లేరు ఇశ్రాయేలు దేశంలో. ఇంకొక 4 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు స్థిరపడ్డారు. వాళ్ళందరినీ దేవుడు సమకూర్చి వాళ్ళను లెక్క ఒప్పజెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి తీర్పు ఇవ్వబడుతుంది. ఎప్పుడు తీర్పు ఇవ్వబడుతుందంటే మహాశ్రమ కాలము తర్వాత. శ్రమకాలం వేరు, మహాశ్రమ కాలం వేరు. శ్రమకాలము 3.5 సంవత్సరాలు, మహాశ్రమ కాలము 3.5 సంవత్సరాలు. 7 సంవత్సరాలలో మరి కింద ఉంటున్న ఇశ్రాయేలులు 1,44,000 మంది తప్ప మిగతా వారంతా కూడా సైతాను ఆధీనంలో ఉంటారు. అప్పుడు రెండో రాకడ యేసుక్రీస్తు ప్రభు భూమిపై వస్తారు. ఈరోజు రేపు యేసు ప్రభు వచ్చాడనుకోండి, ఇక్కడ ఉన్నోళ్ళంతా కూడా భూమి మీద ఈ చర్చిలో కూర్చున్న వాళ్ళు చాలామంది మార్చబడి లేచిపోతాం. ఎక్కడికి? మధ్య ఆకాశానికి లేచిపోతాం. మధ్యాకాశంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాం? దేవునితో, దేవుని దూతలతో 7 సంవత్సరాలు ఉంటాం. 7 సంవత్సరాలు ఉంటాం. ఇప్పుడు ఈ చొక్కా తీసుకోపోము, మీరు వేసుకున్న ఓని బట్టలు, ప్యాంటు సెట్టు తీసుకొని పోరు, మీ చీరలు తీసుకోపోరు.
ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. నీ ఉంగరాలు, హారము, వడ్డాణము ఏది ఎత్తబడిన తర్వాత మీతో రావు, ఇక్కడే వదిలిపెట్టిపోవాలి. మరి మనమంతా కూడా బరబాత ఉంటామా అనేది ఒక ప్రశ్న, లేకపోతే మనకి ఎలాంటి బట్టలు ఉండవా అనేది ఒక ప్రశ్న. బట్టలు ఇక్కడే ఉంటే మరి ఎట్టపోతాము మనకు అని కొందరి కనుక మహిమ శరీరము దాల్చుకొని వెళ్తాం. మహిమ శరీరము వేరే డ్రెస్సు లేక వేరే శరీరము దేవుడు మనకిస్తాడు. దట్ ఈజ్ వెరీ గ్లోరియస్ బాడీ. ఆ బాడీకి ఎలాంటి బట్టలు ఇస్తాడో, ఎలాంటి మరి కవరింగ్ ఉంటుందో నాకు తెలియదు. అంత ఎవ్వరూ చూడనంత మంచి బాడీ లేకపోతే మంచి డ్రెస్సు ప్రతి ఒక్కరికి ఒకే యూనిఫామ్ లాగా ఇస్తాడు దేవుడు. ఫేస్ ఒకటే, మార్చబడతాం. దీనికి అర్థం పౌలు ఏమంటాడంటే, భూమిలో నువ్వు విత్తనము విత్తినప్పుడు, ఒక గింజ విత్తబడినప్పుడు ఆ గింజ మళ్ళీ అట్నే వస్తుందా లేకపోతే వేరుగా వస్తుందా? మొలక వస్తుంది, పచ్చగా వస్తుంది. మనం వేసిన ఏదో ఒక గింజ అలా ఉండదు, అది చచ్చిపోయి మార్చబడుతుంది. ఆ రీతిగా మనము మహిమ శరీరము దాల్చుకొని పరలోకానికి లేక మధ్యాకాశానికి ఎత్తబడతాము. చాలామంది భక్తులు చరిత్ర ఏమంటుందంటే, పౌలు ఏమంటాడంటే, మనకు తీర్పు అంటే బ్రతికి ఉన్నప్పుడు ఒకవేళ రాకడ వచ్చినట్లయితే ఎత్తబడిన తర్వాత ఏడేండ్లు మధ్యాకాశంలో ఉంటాం కదా, ఆ 7 ఏండ్ల కాలంలో మనకు చెప్పండి, మనకు గట్టిగా చెప్పాలి, మనకు తీర్పు ఉంటుంది, అదే లెక్క ఉంటుంది. ఎత్తబడితే అయిపోయింది, నేను హాయిగా పరలోకానికి పోయాను, నన్ను ఎవ్వడు ప్రశ్నించాడు అనేది కాదు. అక్కడ లెక్క ఉంటుంది. లెక్క అయిపోయిన తర్వాత మళ్ళా యేసుప్రభు మహాదూతలతో మనల్ని నరకానికి ఎత్తబడ్డామంటే మనం పరలోకమే. కానీ మనకు కొన్ని ఉండవు. ఏముండవో మనం తర్వాత చూద్దాము. కనుక న్యాయపీఠం ఎదుట మనము కూర్చోవాల్సి వస్తుంది. మరణించిన దుర్మార్గులకు తీర్పు ఉంటుంది, వాళ్ళు నరకానికి వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ తీర్పు ఉంటుంది. అయితే న్యాయ సింహాసనం యొక్క వివరణ ఏంది అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక అదే 5వ అధ్యాయము చాలా చాలా ఇంపార్టెంట్. సాధారణంగా మనకు తీర్పు లేక లెక్క మధ్యాకాశంలో జరుగుతుందని చాలామంది మరి బైబిల్ పండితులు నమ్ముతూ ఉన్నారు. అది 1 తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే ఉందమ్మా. ఈ సత్యం ఎక్కడుందంటే మధ్యాకాశంలో మనము తీర్పు ఇవ్వబడుతుందని, ఇది 2వ రాకడ గూర్చిన వాక్య భాగం అని ఉందా, రాసుకున్నా లేదా? 1 తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 11. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవలేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మును హెచ్చరించుచున్నాను. ఇంకా సహోదరులారా, ఇది మనకు ఇంపార్టెంట్. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. నెక్స్ట్, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. సో ఈ వాక్య భాగ్యంలో ఏం చెప్పబడుతుంది అంటే, మనము ఎత్తబడతాము. ఎత్తబడేటప్పుడు మన డ్రెస్సు, వడ్డాణము, బంగారము, ఉంగరాలన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి. వేరే యొక్క శరీరము లేక వేరే యొక్క దేవుడు మనకు మంచి శరీరము, మంచి రూపము ఇచ్చి మనల్ని మధ్యాకాశానికి దేవుని పరిశుద్ధులతో దిగి వచ్చినప్పుడు, దేవదూతలతో దిగి వచ్చినప్పుడు మనం మధ్యాకాశంలో ఉంటాము. అక్కడ
మనము లెక్క అప్పజెప్పవలసి ఉంది అని చెప్పి ఆ తర్వాత భూలోకానికి ప్రభుతో దిగి వస్తాము. కొందరికి కొన్ని ఉంటాయి, కొందరికి కొన్ని ఉండవు. చాలామందికి 1,00,000 మందికి ఒక 10 మంది, ఇప్పుడు చెప్తా, ఇక్కడ ఒక 200-300 మంది ఉన్నారనుకోండి, మీరు వేరుగా అనుకోవద్దు, ఇది నా అనుభవం, నేను చెప్తున్న మాటలు. మనమంతా నరకానికి పోము, మనం పరలోకానికే పోతాం. నరకములో నుంచి, అగ్నిలో నుంచి దేవుడు మనల్ని కాపాడాడు, దేవునికి స్తోత్రము. ఇక్కడ కూర్చున్నా ఇప్పుడు మనం ఒక 200 మంది 300 మంది అనుకుందాం. ఎగ్జాంపుల్, 300 మందిలో వింటున్నారా, 30 మందికి కూడా కిరీటాలు ఉండవు. 30 మందికి కూడా కిరీటాలు ఉండవు. యేసు ప్రభు ధవళ సింహాసనం ముందు మన కిరీటాలు ఆయన పాదాల ముందు పెట్టాలంటే మన తలకాయ మీద లేకపోతే మన నెత్తి మీద ఏముండవు, కిరీటాలు ఉండవు. 20 మంది 30 మందికి ఉంటుందేమో 300 మందికి. అంటే 90% పరలోకంలో ఉంటారు, కానీ ఏముండవు, కిరీటాలు ఉండవు. ఇంకా కిరీటాలు ఉన్నోళ్ళ మీద ఇంకొక ఏమంటారు, వజ్ర వైడూర్యాలు పొదిగింపబడతాయి. మీకు అర్థం కావట్లేదు కదా? అర్థమై ఉంటుంది బహుశా, నాకు తెలుసు. 10% మాత్రమే కిరీటాలు ఉంటాయి. కిరీటాల్లో కూడా మళ్ళీ అందులో పొదిగింపబడిన వజ్ర వైడూర్యాలు, దేవుడిచ్చే కిరీటాలు రకరకాలుగా కిరీటాలు ఉన్నాయి. జీవ కిరీటం, మహిమ కిరీటం, రకరకాలైన కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలు ఒక్కొక్క పనిని బట్టి, మన పనిని బట్టి, మనం చెప్పే లెక్కను బట్టి మనకు బహుమానము లేక జీతము దేవుడిస్తాడు అనేది మీరు మర్చిపోకూడదు. కనుక ఈ జీవితం, మనం జీవించే జీవితము చాలా విలువైనది. ప్రతి క్షణము, ప్రతి నిమిషము మన కోసం మనం బ్రతుకుతున్నామా, లేకపోతే మన కుటుంబం కోసం మనం బ్రతుకుతున్నామా, దేవుని కోసం ఏమైనా బ్రతుకుతున్నామా, దేవుని పనిలో ఏమైనా భాగస్థులుగా ఉంటున్నామా? ఉండకపోతే లెక్క ఒప్ప చెప్పాల్సి వస్తుంది. అదే తీర్పు. విశ్వాసులకు తీర్పు అంటే లెక్క ఒప్ప చెప్పాలి. అది బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది. మరి న్యాయ సింహాసనం ఎదుట ఎవరికి తీర్పు ఉంటుందంటే ఇక్కడ కేవలం విశ్వాసులకు మాత్రమే తీర్పు ఉంటుంది. దయచేసి 2 కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి, అందరూ బైబిల్ తీయండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మనము కొన్ని ముఖ్యమైన వచనాలు చదువుకుంటా పోదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. మన వస్త్రాలు కనబడకపోవచ్చు, కొత్త వస్త్రములు ధరించుకొనిన వారముగా కనబడతాం. దిగంబరులుగా అంటే బర్బాదలా కాదు మనం కనబడేది, మనకు వేరే వస్త్రాలు ఉంటాయి ఎత్తబడినప్పుడు. తర్వాత 3వ వచనము, ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్చమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపై ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనబడేది, ఈ లోకంలో కనబడేది మనం తీసుకొని పోము. ఈ లోకంలో కనబడేది ఏది కూడా తీసుకొని పోము. కానీ మనము ఈ శరీరంతో ఉంటున్నాము, రక్త మాంసములు కలిగి ఎముకలు కలిగి జీవిస్తున్నాం. కాబట్టి ఈ లోకాన్ని మనం ప్రేమిస్తున్నాం. యోహాను భక్తుడు అంటాడు కదా, ఈ లోకమును ప్రేమించిన వాడు తండ్రి ప్రేమలో వానికి పాలు లేదు. ఈ లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ మనం ఎవరం కూడా ప్రేమించకూడదు. అంటే మర్చమైనది అమర్చమున్నాయి ధరించుకొనవలెను. ఈ మర్చము కలిగినది ఈ లోకములో మనం చూసేదంతా కూడా దాన్ని కబ్జా చేసుకోవాలి, దాన్ని మనము స్వతంత్రించుకోవాలనే ఉద్దేశం కలగకుండా మనము దానిని భూలోకంలో ఎంతైతే మనం వదిలిపెడతామో పరలోక స్వాస్థ్యములో దేవుడు మనకంతా బహుమానాలు ఇస్తాడన్న సంగతి మర్చిపోతూ ఉంటాము. అది చర్చిలో మరి ఎవరు సరిగా చెప్పరు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.
అని అంటారు. దీవెనల గురించి, ఆశీర్వాదం గురించి బోధకులు బోధిస్తూ జనాలను ఆకర్షిస్తూ ఉంటారు. కానీ మనము కొద్ది కాలమే ఉంటామన్న సంగతి మర్చిపోతూ ఉంటారు. చాలా కొద్ది కాలమే జీవిస్తూ ఉంటాం. దీని కొరకు మనల్ని మనము 5వ వచనము, దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువుగా మనకు అనుగ్రహించున్నాడు. మనల్ని సిద్ధపరిచేవాడు ఆయనే, పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపరచువాడు ఆయనే. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అడ్వాన్స్గా ఉంటున్నాడు. సంచకరువు అంటే భయాన అడ్వాన్స్. ఇప్పుడు గొర్రెనో మేకనో సంతలో ఏదైనా కొన్నామనుకోండి, దాని ధర ఫైనల్ అయిపోయింది. ఫైనల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అక్కడ ఒక 1000 రూపాయలు, 2000, 500, 100 రూపాయలన్నా ఇచ్చిపోసారు అంటారు. ఇప్పుడు నేను ఈ బండలను కొన్నప్పుడు కొన్ని బండలు అక్కడ చూసిన తర్వాత అది బాగుంది, ఈ బండ రేట్ ఎంత అంటే దిస్ ఈజ్ ఆల్రెడీ సోల్డ్ అని ఉంది. దిస్ ఈజ్ ఆల్రెడీ సోల్డ్ అంటే అర్థమైంది, ఇది నువ్వు దీనికి వాడు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చినా కూడా నేను దీన్ని అమ్మను. అలా దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఒక అడ్వాన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఉంటున్న వాళ్ళందరికీ అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ అడ్వాన్సే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్టాంప్ వేసేసిండు మనం హృదయం మీద. సో అందుకోసమే పౌలు మరొక చోట అంటాడు, ఈ దేహము మన సొత్తు కాదు. ఎవరు విలువ పెట్టి కొన్నాడు? యేసుక్రీస్తు తన రక్తము చేత మన దేహాన్ని కూడా కొన్నాడు. కనుకనే అడ్వాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ పెయిడ్. మనము కొనబడ్డాం. ఎవరు కొన్నారు మనల్ని? యేసుక్రీస్తు ప్రభు కొన్నాడు. కనుక మనది కాదు ఈ దేహము, ఈ శరీరము, ఈ ఆత్మ. దేవుడు ఆల్రెడీ కొనేశాడు. కొనేసి ఏమిచ్చాడు? అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ అడ్వాన్స్ పేరేంది? సంచకరువు. బైబిల్ భాషలో, మన భాషలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చేశాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆధీనంలో మనం ఉండాలా? మన ఆధీనంలో మనం బ్రతుకుతున్నామా? మన ఆధీనంలో మనం బ్రతకొచ్చు. అప్పుడు ఎవరు ఉండరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడో మనము మన దేహానికి నచ్చినట్టుగా, మనకు నచ్చినట్టుగా పనులు చేస్తూ ఉంటాం. కనుక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు దుఃఖపెట్టకుడి. ఇంకా ఎవరో చెప్పారు సార్, రాజుగారు, ఆత్మను ఆర్పకుడి అంటే కాదు. ఆర్పకుడు అంటే గాలితో ఊదేది కాదు, దాన్ని దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి అతన్ని, అది కాదు, శక్తి కాదు, వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు. ఒక్కసారి వచ్చిన తర్వాత ఆయన బాధపడుతూ దూరం అయిపోతూ ఉంటాడు మనలో నుంచి. మన పైనుంచి కాదు, మనలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్తూ దూరపడుతూ ఉంటాడు. మళ్ళీ నిన్ను రప్పించడానికి శతవిధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన మాట వినకుండా ఇంకా 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 దూరం పోతూ ఉంటే ఆయన దుఃఖపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. మీకు తెలుసాది, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తూ ఉంటాడు. నా మాట ఎంత దగ్గరగా ఉంటే మంచిది. అంటే ఇదంతా ఎప్పుడు జరుగుద్దంటే దేవునితో సహవాసం చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉంటాము. కానీ బైబిల్ చదవక, సహవాసం చెయ్యక, ప్రార్థన చెయ్యక, దేవుని మీద, దేవుని పనిలో మనము నిమగ్నమై ఉండకపోతే మనము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాము? పరిశుద్ధాత్మ సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఎన్ని రోజులు నువ్వు దేవుని సన్నిధిలో రాకుండా, ప్రార్థన చేయకుండా, సహవాసం చేయకుండా, బైబిల్ చదవకుండా, దేవునితో మాట్లాడకుండా దూరం వెళ్ళిపోతావో, ఎంత దూరం వెళ్ళిపోతావో అంత దూరం పరిశుద్ధాత్మ దేవుడు నీకు దూరం అయిపోతాడు. ఈ సంగతి చాలామందికి తెలియదు. కనుక మనం ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, ఎప్పటికప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి. ఈ బల్ల ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. ఎవ్రీడే మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనం ఏం చేస్తుంటామంటే చాలాసార్లు మనల్ని ఎవరు అడగరు, ఎవరు చూడరు అనుకుంటాము. దేవుడు సంచకరువుని ఇచ్చిన తర్వాత
ఆయన చాలా కాలం తర్వాత మనం కలుస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60, 70, 80, 90, 100 సంవత్సరాల తర్వాత మనం ఆయన కలుస్తాము. ఎవరితో కలుస్తాము? దేవునితో కలుస్తాం. దేవునితో కలిసినప్పుడు, ఓకే బిడ్డ, నువ్వు 23వ సంవత్సరంలో నన్ను నమ్ముకున్నావు కదా, 70, 80 సంవత్సరాలు భూమి మీద ఉన్నావు కదా, ఏమేం చేశావు, ఎంత ఎంత సంపాదించావు నా కోసము, ఏం పని చేశావు, లెక్క ఒప్పజెప్పు అని ఒకనికి 1 తలాంతు, ఒకనికి 2 తలాంతు, ఇంకొకనికి 5 తలాంతులు ఇచ్చినప్పుడు, ఈ 5 తలాంతులు కలిగిన వాడు మరీ 10 సంపాదించాను అంటే, రా 10 పట్టణాల మీద నీవు అధికారినిగా ఉండు అని దేవుడు, శబాస్, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు చాలా నమ్మకంగా నీ జీవితం జీవించావు, నీ కోసం బ్రతకకుండా నా కోసం బ్రతికావు, ఆత్మలను సంపాదించావు, నేనిచ్చిన దానికంటే ఇంకా డబల్ చేశావు అని చెప్పి ఆయనను మెచ్చుకున్నాడు. 2 తలాంతు తీసుకున్నవాడు, అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు, 2కు బదులు 4 చేశాను అంటే, వెరీ గుడ్, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఇంకా అనేక పట్టణాల మీద నీవు అధికారిగా ఉండు అని చెప్పి పరలోకంలో పట్టణాలు ఉన్నాయి. మీకు తెలియదు, అబ్రహాము ఆ కట్టబడిన పునాదులు వేయబడిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు అని చెప్పినప్పుడు, మనము పరలోక పట్టణంలో పోతామా లేకపోతే ఎడారిలో పోతామా? పరలోకంలో పట్టణానికి వెళ్తాం. ఆ పట్టణానికి మనం అధికారులుగా ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఆ 2 కలిగిన 5 కలిగిన వాడు 10 చేశాడు, 2 కలిగిన వాడు 4 చేశాడు, 1 తీసుకున్నవాడు, ఇచ్చావు, ఇగో ఇది నువ్వు తీసుకో, నన్ను రక్షించావు, నేను వచ్చా. ఎట్లా వచ్చా? ఏమొచ్చా? ఎట్లా వచ్చావు? నువ్వు రిక్త హస్తాలతో వచ్చావు, ఏం తీసుకురాలే, ఏం పని చేయలే, నువ్వు బతికావంతే, నీ కోసం, నీ కుటుంబం కోసం. నీ కుటుంబం పరలోకానికి రాదు, నీ కుటుంబం నీకు తరపున లెక్క చెప్పరు, ఎవరికి వారే. భార్య నీ కోసం, భర్త నీ కోసము, పిల్లలు నీ కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసము చెప్పరు, ఎవరి జీవితం వాళ్ళదే. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అంటే, ఫలాని గర్భంలో ఉన్నాము అంటే, అది నీ చాయిస్ కాదు. నీ చాయిస్ అంటే నీ నిర్ణయం కాదు, అది దేవుని నిర్ణయం. నేను అమెరికాలో పుడితే బాగుండేది, వాళ్ళ కడుపులో పుడితే బాగుండేది అని చెప్పి మనం అనుకునేది కాదు. దేవుడు నిర్ణయించాడు కనుక, దేవుని మన ఫలాని ఊర్లో, ఫలాని గర్భంలో, ఫలాని ఇంట్లో నువ్వు పుట్టాలని దేవుడిచ్చాడు అవకాశం. కొందరిని మంచి కుటుంబంలో పుడతాము, కొందరు చెడ్డ కుటుంబంలో పుడతాము. కానీ ఆ జీవితం, విలువైన జీవితం, 70, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు నువ్వు బ్రతికి రక్షింపబడ్డావు, ప్రభు నమ్ముకున్నావు, రక్షణ పొందావు. మరి దేవుని కోసం ఏం తెచ్చావు? ఏం తేలే, నేనే వచ్చా. ఇది మొదటి తలంతు గురించి. అప్పుడు వాడిని ఎక్కడేస్తాడట? కనుక జాగ్రత్త. మన జీవితంలో మన కోసం, మన కుటుంబం కోసమే బ్రతుకుతున్నామా? ప్రభు నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ పిల్లలను ప్రేమించమన్నాడు. ఓకే, దట్ ఈస్ ఓకే. బట్ నిన్ను వలే ఆయన 3వ ఆజ్ఞ పెడితే బాగుండేది అనిపిస్తుంది నాకు. 3వ ఆజ్ఞ లేదు అక్కడ, 2 ఆజ్ఞలు. కుటుంబం కంటే, పిల్లల కంటే, భర్త కంటే, భార్య కంటే, నీ ఎదుటివాడు బాధపడుతూ ఉన్నప్పుడు వాని మీద నీవు కనికరం చూపకపోతే, దయ చూపించకపోతే, కనికరం లేనటువంటి, చెప్పండి, తీర్పు వస్తుంది. సో తీర్పు ఉంటుందా లేదా? ఉంది. దానికి లెక్క అని కూడా మన భాషలో చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే దేవుడు మన పాత పాపములను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. మన పాపములను జ్ఞాపకం చేసుకోవాలి అంటే చేసుకోడు. వాటిని ఎక్కడ పడేశాడట? సముద్రము లోపటికి పడేశాడట. తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరం పడేశాడట. మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలని 99%, వినండి, జాగ్రత్తగా వినండి, 99% మనుషులందరూ కూడా ఎవరిదైనా తప్పు తీయాలంటే రోజు తీస్తూ ఉంటారు.
ఏదో ఒక తప్పు ఎవరైనా చేసినట్లయితే పిల్లలు కానీ, ఇంట్లో కానీ, క్లాస్లో కానీ, మన ఊర్లో కానీ, మన సంఘంలో కానీ ఎవరైనా ఒక తప్పు చేస్తే దాన్ని రోజు చెప్తూ ఉంటారు. మర్చిపోవడం అంత ఈజీ కాదు. క్షమించడం అనేది అంత ఈజీ కాదు. మనం క్షమించే గుణం మనకు లేదు. ప్రభు ఏమంటున్నాడు, నేను మర్చిపోయాను రా బాబు, నీ తప్పులు నీ పాపములు మర్చిపోయాను, మళ్ళీ నేను గుర్తు చెయ్యను అని అంటుంటే దేవునిలాగా మనం బ్రతకాలి. పౌలేమంటాడు ఒక చోట, క్రీస్తు ప్రభు లేడు కాబట్టి కొరింథీయులారా నన్ను పోలి నడుచుకోనండి. నేను ఏ రీతిగా జీవించానో క్రీస్తులాగా జీవించాను. అనేక దెబ్బలు తిన్నాను, అనేక హింసలు పొందాను, అనేక శ్రమలు అనుభవించాను, రాళ్లతో కొట్టబడ్డాను. 1 కాదు 2 కాదు 5 సార్లు 40 దెబ్బలు, 5 సార్లు కొరడాలతో నేను కొట్టించబడ్డాను. నా దేహమంతా నేను అందగాన్ని కాను. నేను చాలా బలహీనుణ్ణి. శారీరకంగా నాలో అందమే లేదు. ఐఎమ్ వెరీ షార్ట్ ఫెలో. దయచేసి నాలాగా బ్రతకండి అంటే దెబ్బలు తిని బ్రతకండి, అవమానాలు పొంది బ్రతకండి. కానీ రాత్రింబగలు ఆత్మల కోసం బ్రతికాడు ఆయన. సంఘాలను బలపరిచాడు, విశ్వాసులను బలపరిచాడు. ఆ రీతిగా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఎవరిని పోలి నడుచుకోవాలనుకోవాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలంటాడు. కానీ కొరింథీ సంఘానికి అంటున్నాడు, బాబు మీలో చాలా గ్రూపులు ఉన్నాయి, చాలా రాజకీయం ఉంది, మీరు చాలా ధనవంతులు వేరే సంఘాలతో కంపేర్ చేస్తే, కానీ మీలో గర్వం ఉంది. ఆ గర్వం తీసేసి నన్ను పోలి నడుచుకోనండి. మీ సొమ్మును ఏమీ తినలేదు, ఇదిగో ఆ ఫలాని యెరూషలేం సంఘానికి మీ కానుకంతా పంపించాను. మీ మీద భారంగా లేను, కానీ ఉచితంగా పొంది తిని కాబట్టి ఉచితంగా సేవను చేస్తున్నానని చెప్పి రాత్రింబగలు ఆత్మను సంపాదించడానికి. అందుకోసం ఆయన చివరిలో ఏమంటాడంటే, నా పరుగును కడముట్టించి తిని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. నా టైం అయిపోయింది. నేను నమ్మకంగా నీకోసం పనిచేశాను ప్రభువా, ఇప్పుడు నీకు ఇష్టమైతే నా ప్రాణం తీసుకోమన్నాడు. పాపం 62 సంవత్సరాలకే అతను చనిపోయాడు. ఆయనను చంపేశారు. నీరో చక్రవర్తి అతన్ని ఆ యొక్క శిరస్సును ఛేదించి చంపేశారు. లేకపోతే ఇంకా పనిచేసేవాడు 80-90 సంవత్సరాల వరకు, లేక 100 సంవత్సరాల వరకు. కానీ అతను బ్రతకనీయలేదు. మంచి వాళ్ళు ఈ లోకంలో ఉండకుండా పోతూ ఉంటారు. కనుక ఉన్న పవిత్రమైన చిన్న జీవితం, విలువైన జీవితంలో నువ్వు ఖాళీ చేతులతో దేవుని దగ్గరికి పోకూడదు. నువ్వు ఏమైనా చేస్తున్నావా? చెయ్యకపోతే తీర్పు ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ఎవరైనా చదవండి. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపములను మనము ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకోవాలి? ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు ఒప్పుకోవాలి. మనం ఏం చేస్తుంటాము? నువ్వు పాపి, నువ్వు చచ్చిపోతావు, నరకానికి పోతావని మనం తీర్పిస్తూ ఉంటాము. ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు మనం కడుక్కోవాలి. లేకపోతే దేవుని సన్నిధిలో స్వపరీక్ష చేసుకోవాలి. మరి ఎలాంటి పాపాలు చేస్తూ ఉంటామని అనేది ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. మన క్రియలకు తీర్పు ఉంటుంది. మనం చేసే పనిని బట్టి దేవుడు లెక్క ఒప్పజెప్పవలసి ఉంది. వాని పని ఎట్టిదో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. మన పనులను దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తుంటామంటే తీర్పియడానికే వచ్చి కూర్చుంటాం. మనం పని చెయ్యం. మన క్రియలు మంచివి కావు. రెండవది, మన మాటలు మంచివి కావు. మనం మాట్లాడుతూ ఉంటాం. మీరు దయచేసి తెలుసుకోవాలి, మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతూ ఉంటుంది. ఎలాంటి మాటలు మాట్లాడాలి? మనుషులు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 చూసినట్లయితే, మత్తయి 12:36-37 చూసినట్లయితే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గూర్చియు విమర్శ దినమందు లెక్క ఒప్పజెప్పాలి. మన మాటలు ముందు, మన క్రియలు, మనం చేసే పనిని బట్టి దేవుడు మనకు లెక్క అప్పగించాలి. ఎవడు చూస్తలేడు?
నేను చేశానని చెప్తే సరిపోద్దా? లేదు, నువ్వు చెయ్యలేదు. చేశానని అబద్ధం ఆడుతున్నావు. పోలేదు, పోయినానని చెప్తున్నావు. కార్యం జరిగించకుండా ఎక్కడ కూర్చుంటావో అక్కడే కూర్చొని జీవిస్తూ ఉన్నావు. కదలకుండా బొజ్జ పెంచుకుంటున్నావు, కానీ కష్టపడడం లేదు. దేవుని కోసం ఏమీ చేయడం లేదు. ఉదయం 9 గంటల వరకు నువ్వు లేవవు. దేవుని కొరకు నువ్వు కష్టపడి పనిచేసినట్లయితే శబాస్. ఈ శరీరాన్ని ప్రేమించి శరీరాని కోసమే బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, విశ్వాసులు కూడా. రెండవది, మన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటాం. దేనికి పనికిరావు అవి. వాటి ద్వారా, మన మాటల ద్వారా దేవునికి విమర్శ దినమునందు లెక్క ఒప్పజెప్పాలి. మూడవది ఏంటంటే, మన ఆలోచనలను బట్టి, మన ఆలోచన. ఇది ఎవరు కనుక్కుంటారు? ఆలోచన నువ్వు ఏం ఆలోచన చేసుకుంటున్నావు నాకు తెలియదు. మనమంతా కూడా ఆలోచన చేసేది ఎవరికి తెలియదు. నేను ఆలోచన చేసేది నా భార్యకి తెలియదు, నా భార్య ఆలోచన చేసేది నాకు తెలియదు. ఎందుకంటే ఆమె మైండ్లో ఏముందో, ఆమె మైండ్లో దూరిపోయేటోని నేను కాదు. ఎవరు దూరుతున్నారు నా మైండ్లో కానీ మీ మైండ్లో కానీ? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎగ్జాంపుల్ చెప్తా కదా, మీకు అర్థం కావాలి కదా. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక పక్షవాయు గల వానిని దించేశారు. కుమారుడా, నీ పాపము క్షమించబడును అంటారు. ఎవరు? యేసు ప్రభు. అప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఏమన్నారు తెలుసా? ఏందో చెప్పండి. ఈయన పాపం క్షమించడానికి ఈయన దేవుడా? మంత్రగాడు, బోధకుడు, ఎర్రజెండా వేసుకునేటాడు ఈయన. అప్పుడు మీరు ఏం ఆలోచన చేసుకుంటున్నారో నాకు తెలుసు. ఏం ఆలోచన చేసుకుంటున్నారు? అతన్ని పాపము క్షమించబడడానికి నాకు అధికారం లేదని అనుకుంటున్నారు కదా. అంటే వారి ఆలోచన ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మన ఆలోచన కూడా దేవునికి తెలుసు. మన ఆలోచన మనకే తెలియదు ఒక్కొక్కసారి. ఇతరులకట్ట తెలుస్తుంది తెలియదు, కానీ దేవునికి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి మన ఆలోచన మత్తయి సువార్త 15:17 నుంచి 20 వచనం చూసినట్లయితే, నోట నుండి వచ్చునది హృదయముల నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచును. మనం చూడడము, ఊహించుకోవడము, ఇవన్నీ కూడా మన ఆలోచనలు. లోపటి నుంచి వచ్చేటివి దేవునికే తెలుసు. మనం ఏదైతే చూస్తున్నామో, ఎవరినైతే చూస్తున్నామో, ఏదైతే ఆలోచన చేస్తున్నామో, అబ్బా అనుకుంటే అది ఎవరికి తెలుసు? పక్కోళ్ళకి తెలియదు, దేవునికి తెలుసు. కనుక మన ఆలోచనలు ఎరిగిన వాడు కనుక మన ఆలోచనలు బట్టి కూడా మనం పాపం తప్పులో పడిపోతుంటాం. ప్రభువా, ఈరోజు నేను చూడకూడనిది చూశాను, ఊహించుకోకూడనిది ఊహించాను, తలంచకూడనిది తలంచాను. నన్ను చెప్పాలి, నన్ను వాళ్ళని క్షమించమని నువ్వు ప్రార్థన చేయకూడదు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. చర్చిలో వచ్చిన తర్వాత ఆరాధనే చెయ్యాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి అంటే, ఈరోజు కూడా ఒక 2-3 మీ ప్రార్థనలు చేశారు. దయచేసి ఆరాధనకు ముందు మీరు లేస్తారే, మీరు లేచి మైక్ పట్టుకొని ఏం చేయాలి తెలుసా? మీరు లేస్తే కష్టం, లేకపోతే కూడా మంచిదే మీకు. మీరు లేచి మైక్ పట్టుకొని మీరు ఆరాధన చేయకుండా ప్రార్థన చేస్తే, ఈసారి నేనే మీరు ఆపేయండి అని చెప్తా నేను. మీరు స్వపరీక్ష చేసుకోవడానికి లేవాలి. అబ్బో, వీళ్ళందరి ముందు నా పాపాలు, నేను చేసిన తప్పును ఒప్పుకోవాలా? ఒప్పుకోలేకపోతే నోరు మూసుకొని ఇక్కడే ఆరాధన చేయి లోపటిని. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థం కావట్లేదు. ఎట్లా చెప్పాలి? ఇంకా ఇప్పుడు లేచి మైక్ పట్టుకొని, ప్రభువా నా కొడుకుని దీవించు, నా కూతుర్ని దీవించు, నా భర్త చాలా కష్టాల్లో ఉన్నాడు ప్రభువా, మా హాస్పిటల్లో ఉన్నాడు ప్రభువా, కాపాడు నాయనా, మేము చాలా కష్టాల్లో ఉన్నాం ప్రభువా. కాదు, అది కాదు ఆరాధన. ప్రభువా, నేను నిన్న ఒకరిని చూసి అది ఆశించాను, నన్ను క్షమించు. ఒకవేళ పబ్లిక్లో నువ్వు అది చెప్పగలవా? లేక సమాజంలో నువ్వు చెప్పగలవా? చెప్పలేనప్పుడు, స్వపరీక్ష చేసుకోలేనప్పుడు సైలెంట్గా ఉండి ప్రార్థన చేసుకో.
దేవుని దగ్గర బల రాకముందు మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అంటే ఆరాధన వేరు, ఆరాధన వేరు, ప్రార్థన వేరు. మనల్ని మనం పరీక్షించుకుంటూ మనము ఆరాధన చేయాలి. అది చేయకుండా ఆయన్ని రక్షించు, ఈయనని కాపాడు, ఈ అప్పుల్లో ఉన్నాము, ఆ సప్పుల్లో ఉన్నాము కాదు. పరీక్ష అంటే మనల్ని మనము పవిత్రపరచుకోవడం. అందుకోసమే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో బలను ప్రవేశించకముందు ప్రతి ఆదివారము, ప్రభువా పోయిన సోమవారం నుంచి ఈ శనివారం వరకు, ఈ ఆదివారం వరకు నేను కొన్ని చేయవలసింది చేయక, మీరు పర్సనల్గా ఒప్పుకుంటే మంచిదే, దేవుడు వింటాడు. మీ హృదయంలో ఉన్న మెల్లగా పెదాలు బయట తెరవకుండా మీరు మనసులో ప్రార్థన చేసుకుంటే కూడా దేవునికి ఒక్కనికే తెలుసు మీ ఆరాధన, మీ ప్రార్థన. చేయండి. అప్పుడు స్వపరీక్ష విమర్శించుకోవడం మంచిది. పౌలు అంటాడు, దీన్ని ముట్టుకోకముందు మనల్ని మనము విమర్శించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఎవరినైనా నేను బాధ పెట్టానేమో, ఎవరినైనా నేను ఇబ్బంది పెట్టానేమో, నా మాటల ద్వారా, నా చూపు ద్వారా. నేను చూసినందుకు కూడా పాపమే, చూడడం కూడా పాపమే. ఏ మనసుతో చూశావు నువ్వు, ఏం ఆలోచన పెట్టుకొని చూశావు నువ్వు, అది మనము విమర్శించుకోవాలి. ఐఎమ్ సారీ దేవా, నేను ఇట్లా చేశాను, ప్రభువా ఐఎమ్ సారీ, నేను బయట చెప్పుకోలేను. అర్థమైందా? నేను బయటకు అందరి ముందు చెప్పుకుంటే నా ఇజ్జత్ తీస్తారు వీళ్ళు. ఓకే, మనుషులు ఇజ్జత్ తీస్తారు నిజమే, కానీ దేవుడిని ఇజ్జత్ తీసేవాడు కాడు, నీ పరువు తీసేవాడు కాదు, నరుగుట్లో బజార్లో ఈడ్చేవాడు కాదు. ఒక్కసారి మర్చిపోయానంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు ఆయన. మనుషులు సత్యంత వరకు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు క్షమించానంటారు, ఇంకో గంటలో మళ్ళీ నీ ముఖం నువ్వా, నీ బతుకంతా నాకు తెలిసే. మనుషులు ఎప్పటికీ క్షమించరు. 99% క్షమించడానికి మనసు రాదు. చచ్చినా నేను క్షమించను, చచ్చినా నేను మాట్లాడను, చచ్చినా నీ ముఖం. ఇది క్రైస్తవులకు ఉంటున్న కనుక మనము వీటి విషయము స్వపరీక్ష చేసుకోవాలని పౌలు అంటున్నాడు. న్యాయపీఠం దగ్గర మనం నిలబడతాం. దేవుడు మనల్ని ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని, మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతిదీ కూడా దేవుడు మనల్ని లెక్క చెప్పాలి. 5వది ఏంటంటే ఇక్కడ మాటలు, క్రియలు, తర్వాత ఆలోచనలు, 4వది మన రహస్యాలు. ఎవ్వరికి తెలియదు, నీకే తెలుస్తుంది. మీ రహస్యాలు ఎక్కడుంది? మత్తయి సువార్త, రోమా పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. రోమా 2:16 దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. మన రహస్యాలు దేవునికే తెలుసు, యేసుక్రీస్తు ప్రభుకే తెలుసు. ఆయన మనల్ని అడుగుతాడు. ఎవ్వరికి తెలియదు కదా, ఎవ్వరు చూడలేదు కదా, ఎవరు గమనించలేదు కదా, ఎవ్వరు కూడా నిన్ను ఎవ్వరు చూడలేదు అనుకుంటున్నావు, మురిసిపోతున్నావు. కానీ నీ రహస్యం ఎవరికి తెలుసు? మీరు అనుకోవచ్చు, అమ్మ నేనేం చెయ్యలేదు, ఎవ్వరు చూడలేదు, చప్పుడు జగ వచ్చినా అని ఒక్కొక్కసారి మనం అనుకొని మనల్ని మనం అనుకుంటాం. కానీ ఎవరు చూస్తున్నారు? మన రహస్యాలు దేవునికి తెలుసు, మన చీకటి కార్యాలు దేవునికి తెలుసు. కనుక దేవుడు తప్పకుండా వాటిని బట్టి మనము లెక్క అప్పగించవలసి ఉంది. అప్పుడు లెక్క అప్పగించినప్పుడు ఏం రాదో తర్వాత చెప్తాను. టైం అయిపోయింది కదా, ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. తర్వాత చివరిది ఏంటంటే మన ఉద్దేశాలు ఎలా ఉంటాయి. మనము అనుకునేది, మనం ఏదైనా పని చేయాలనుకోండి, ఏ పర్పస్తో చేయబోతున్నావు? ఇది కడుతున్నావు, లేకపోతే ఇది కొన్నావు, లేకపోతే ఇది పంచుతున్నావు, లేకపోతే ఇది ఇస్తూ ఉన్నావు. ఏ ఉద్దేశం? దాని వెనక ఉద్దేశం ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అందరూ భూములు అమ్మితే అననీయ సఫీరా కూడా భూములు అమ్మేశారు. 1 కోటి రూపాయల భూమి అనుకోండి, భూమి 1 కోటి రూపాయలు అయితే వాళ్ళు తీసుకొచ్చింది 25 లక్షలు. అప్పుడు పేతురు అన్నాడు, ఇంతకే అమ్మయావంటే ఇంతకే అమ్మాను. లేదయ్యా, 1 కోటి రూపాయలకు అమ్మాను, కానీ 25 లక్షలు
మరి చర్చికి ఇచ్చేస్తున్నాను, మిగతాది మా కోసం ఉంచుకున్నాను అంటే పేతురు కానీ, యోహాను కానీ, మత్తయి కానీ వీళ్ళెవరు కూడా ఆమెను వాళ్ళని ఇద్దరిని కూడా, అననీయను సఫీరాను బాధ పెట్టేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంది వాళ్ళకి తెలియదులే. అప్పుడు పౌలు ఏమంటాడో తెలుసా, పేతురు ఏమంటాడో తెలుసా, ఎందుకు నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు దుఃఖపరిచావు, లేకపోతే బాధ పెట్టావు? ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని చూడడం లేదనుకుంటున్నారా? అన్నీ తెలుసు ఆయనకు. నీ ఉద్దేశం వేరు, నువ్వు దాచుకున్న డబ్బు వేరు. వెంటనే వాళ్ళు అక్కడికక్కడ చచ్చిపోయారు. భార్య కూడా గంట తర్వాత వచ్చి ఆమె కూడా చచ్చిపోయింది. అప్పుడు సంఘమంతా, యెరూషలేములో ఉన్న సంఘమంతా కూడా భయపడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకరువుగా మనలో ఉన్నాడు. ఆయనను దుఃఖపరచకూడదు, ఆయనను బాధ పెట్టకూడదు. ఆయన కోసం మనం జీవించాలి. ఆయన మన గురించి ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అది చెయ్యకు, ఇది చెయ్యకు, అటు పోకు, ఇటు పోకు, అది చూడకు, ఇది చూడకు, ఈ రీతిగా ఆలోచన చేసుకోకు అని దేవుడు అంటూ ఉన్నాడు. ఇంకొకటి, ఈ లోకంలో ఉన్న నాయకులు పంచుతూ ఉంటారు. అది పాస్బుక్ కానీ, లేకపోతే ఇండ్లు కానీ, లేకపోతే ఏదైనా కానీ, లేకపోతే చీపిరి పట్టుకొని ఊడుస్తూ ఉంటారు, రోడ్లు ఊడుస్తూ ఉంటారు కదా. దాని ఉద్దేశం ఏంటి అమ్మా? అందరికి చూపించుకుంటారు, లేకపోతే ఏదో ఒక పని చేస్తున్నట్టు ఒక్క షాట్ కోసమో, ఒక్క మీడియాలో పడటానికి, ప్రపంచమంతా చూడటానికి. అది ప్రతి నాయకులు చేసేది ఒక్క ఫోటో కోసం ఊడుస్తూ. నాకు అదే బాధ. ఊడవాలే, ఒక స్ట్రీట్ అంతా ఊడవాల్సి వస్తుంది, కానీ వాళ్ళు ఊడవారే ఇంత ఊడుస్తారు అంతే, అయిపోయాయి. దాని ఉద్దేశం ఏంటి? అది కూడా మనం చేసే మంచి పనులు. మనం ఏదైనా ఇస్తున్నాము అంటే, నేను 2-3 సార్లు చెప్పాను, ఇస్తున్నామంటే ఇగవా, ఇది ఏం చేస్తాం మనము? మనల్ని మనం మహిమపరుచుకుంటాం, మనల్ని మనం గొప్ప చేసుకుంటాము. మనము అందరికీ దాత. ఇప్పుడు ఇక్కడ ఒక టెంట్ వేసారు, విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం పెట్టిన దాత అని పేరు పెట్టారు. మీరు చూసారో లేదో? ఏదైనా ఇస్తే దాత, అందరూ దాత అనుకోవాలని మనం ఇస్తూ ఉంటాము. మనం ఇచ్చేది, మనం చేసేది ఎవరికి రావాలి? మహిమ దేవునికి రావాలి. మనం అందరూ చూడాలని, అందరూ నన్ను గొప్పగా మెచ్చుకోవాలని ఉద్దేశంతో మనం చేస్తే మన ఉద్దేశం చాలా చండాలం. అది చేయకపోతే మంచిది, ఇంకా ఇవ్వకపోతే మంచిది, దాన ధర్మాలు చేయకపోతే మంచిది. అయినా కూడా 1000 మందికి మీరు దాన ధర్మాలు చేసినా, బట్టలు ఇచ్చినా, ఆహారం పెట్టినా, ఆ యొక్క దాన ధర్మాల ద్వారా చేసిన మంచి క్రియలను బట్టి మీరు పరలోకానికి పోరు. మీరు ప్రేమించాలి. మీ ఉద్దేశము దేవునికి మహిమ రావాలి, నీ ద్వారా ఇతరులు మెచ్చుకోవాలి. అలా జీవించినట్లయితే బాగుంటుందని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గలితీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6, 7, 8. ఎక్కడిది? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడును. ఓకే, 6, 7 కదా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయెను. నెక్స్ట్ ఉందామా? అంతే కదా. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయెను. మోసపోకుడి, మీరు ఏం చేస్తున్నారో అదే మీరు కోస్తారు. ఏది కూడా మనము ఎవరూ ఏమీ జరగదంటే, నువ్వు చేసిన పనిని బట్టి రివార్డ్స్ వస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు దానిని బట్టి అదే రివార్డ్స్ వస్తుంది. నువ్వు కక్ష పెట్టుకొని, కపటం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, అసూయ పెట్టుకొని, లేకపోతే నీ నామ మహిమ ఘనత కోసం నువ్వు చేస్తున్నట్లయితే దాని ప్రకారంగా నువ్వు తిరిగి అదే రీతిగా నష్టపోతావు. దేవునికి ఎలాంటి నష్టం లేదు, నీకే నష్టం. ఒక పంట వేస్తే ఆ పంటే తిరిగి వస్తుంది, కానీ వేరే పంట రాదు అంటున్నాడు. నువ్వు ఏ పాపం అయితే చేస్తావో ఆ పాపానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, కానీ దాని నుంచి మంచి పని నువ్వు కోరలేవు అంటున్నాడు. అందుకోసమే ప్రతి ఒక్కరు చివరిది ఏంటంటే, మనము ఈ బైబిల్లో ఉన్న మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కోసం మనం జీవించినట్లయితే, ఆయన ఒప్పజెప్పిన పనులు మనం నమ్మకంగా చేసినట్లయితే దేవుడు మనకు
బహుమానాలు ఇస్తాడు. నేను ముందే చెప్పాను, 300 మందిలో ఎంతమందికి కిరీటాలు ఉంటాయి? 10% లేక 5%. అంతేగాని అయితే మీరు నరకానికి పోరు. లాస్ట్లో చెప్పేస్తున్నాను, మీరు నరకానికి పోరు. ఏముండదు? కిరీటాలు ఉండవు. ఆ కిరీటాల్లో కూడా రకరకాలైన కిరీటాలు ఉంటాయి. అందుకోసమే అక్కడ చాలా సిగ్గుగా ఉంటుంది. నాకెవరు చెప్పలేదు ఈ విషయము. ఈ పరలోకం దొరికితే చాలనుకుంటున్నాము. చాలామంది ఈవెన్ ఎవంజలిస్ట్స్, పాస్టర్స్ బోధించేది ఏంటంటే పరలోకం కావాలా, నరకం కావాలా? అరే, పరలోకంలో కూడా క్లాసెస్ ఉంటాయి. పరలోకంలో కూడా ఈ లోకంలో ఆయన కోసం జీవించిన వారి కంటే మరి ఆయన, నేనంటాడు, ఆ జీవ కిరీటం కొరకు, ఆయన ఇచ్చే కిరీటం కొరకు నేను ఎదురు చూస్తున్నానంటాడు పౌలు. ఎవరి కోసము? నేను ఎంత కష్టపడ్డానో, ఎన్ని దెబ్బలు తిన్నానో, ఎన్ని అవమానాలు పొందానో, వాటన్నిటికీ నాకు దేవుడు జీతం ఇస్తాడు. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ, ఇష్టపడి దానిని చేసినట్లయితే నాకు, చెప్పండి, నాకు బహుమానం, జీతం. మనం ఏం చేస్తుంటాం? ఈ లోకంలో కలిగే జీతము, దొరికే జీతము ఈ దేహం కొరకు. ఈ జీతము ఈ 20,000, 50,000, ₹1,00,000, ₹2,00,000 దొరికేది ఈ లోకంలో మన శరీరం కోసము. కానీ అసలు సిసలైన జీతము యేసు ప్రభు ఇస్తాడు. మన పనిని బట్టి దేవుడు జీతం ఇస్తాడన్న సంగతి చాలామందికి తెలియదు. అయితే మన పని అగ్నిలో వేసినప్పుడు దాని యొక్క విలువ తెలిసిపోతుంది. చెక్క, కర్ప లేకపోతే గడ్డి అగ్నిలో వేస్తే ఏమవుతుంది? కాలిపోతుంది. నేను అది చేశాను, ఇది చేశాను, అది గడ్డి, అది గడ్డి. నువ్వు గుడికి వచ్చావు, ఏదో 1 కిలో బియ్యం ఇచ్చావు, ఏదో ఒక 10,000 రూపాయలు, ₹10 ఇచ్చావు, అది గడ్డి, కాలిపోతుంది. కానీ అగ్నిలో వేసినప్పుడు వెండి కాలుతుందా? బంగారం కాలుతుందా? విలువైన రాళ్ళు కాలుతాయా? కాలిపోవు, అట్నే ఉంటాయి. ఇంకా మెరుగుపరచబడుతూ ఉంది. దేవుడు అగ్నితో మనల్ని పరీక్షిస్తాడట. మన పనిని అగ్నితో పరీక్షిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి చివరిగా ఏమంటున్నాడంటే, మనకు ఈ లోకంలో సహనం ఉండాలి. సహనం చాలా ఇంపార్టెంట్. గర్వం చాలా ఇంపార్టెంట్. గర్వం అన్నిటికంటే భయంకరమైన పెద్ద పాపం ఏందో తెలుసా? గర్వం. నాకు తెలుసు, ఛాతి బయట తీయడం, నాలాంటి వాడు లేడు, నేను ఇంత అంత, ఓహో ఈహే అనేది గర్వం. అది తర్వాత అణుకువ కావాలి, స్వస్థ బుద్ధి కావాలి. స్వస్థ బుద్ధి అంటే స్వస్థ బుద్ధి అంటే తక్కువగా, మితంగా, కొంచెంగా ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఏముందంటే, మనకున్న రోగం, క్రిస్టియన్సే చాలా స్టైలిష్ పీపుల్. స్టైల్గా కనబడేది ఎవరు? క్రిస్టియన్సే. మనకున్నదని చెప్పి ఉన్నదంతా, ఇంట్లో ఉన్నదంతా, ఇప్పుడు 10 ఉంగరాలు వేసుకొని తిరిగేటోళ్ళు స్వస్థ బుద్ధి కాదు. నువ్వు 1 ఉంగరం వేసుకో చాలు, కానీ 4 ఉంగరాలు 10 ఉంగరాలు వేసుకునే వాళ్ళు లేరా? బయట కనబడేటట్టు చైన్ వేసుకుంటారు. ఆ చైన్ ఏం చేస్తారు? ఇంకా బయటకు తీస్తూ ఉంటారు. దాని అర్థమైంది, నువ్వు చూపించుకుంటున్నావు. కనుక అనుకోగలిగి ఉండాలి. నువ్వు ఏమీ లేనట్టుగా కనబడాలి. నీవు ఎంతున్నా కూడా, అరే ఎంత సింపుల్గా ఉంటాడే ఈ అబ్బాయి, ఎంత హంబుల్గా ఉంటాడేంది, ఆయన గురించి వింటే చాలా గొప్పోడు, చాలా మంచోడు, చాలా ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, కానీ బయట ఇవన్నీ చూపించుకోడే. బయట ఇవన్నీ మరి దర్జాగా, పెద్దగా, హుందాగా చూపించుకోడే. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి, అగ్నికి దహనమయ్యేది అన్ని రకాల దుర్మార్గులు, అన్ని రకాలైన లంచగొండితనము, అన్ని రకాలైన పాపము, రహస్య పాపము, ఇవన్నీ కూడా ఒకరికి అక్రమంగా ప్రభావితం చేసే పనులన్నీ కూడా కాలిపోతూ ఉంటాయి. యవన కాలములో వారి యవన జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా మీకోసము, ఇతరుల కోసం జీవిస్తూ మీ యవనాన్ని కాల్చివేసినట్లయితే అది కూడా దహించవేయబడుతుంది. చాలామంది ముసలోళ్ళు దేవుని సేవ చేస్తామని వస్తూ ఉంటారు.
మరి నువ్వు గవర్నమెంట్ ఎందుకు 58-60 సంవత్సరాలకు రిటైర్ అయిపోతూ ఉంటారు? నీ బలమంతా వాళ్ళు పిండుకుంటారు. నీ యవ్వన కాలంలో ఉన్న బలమంతా వాళ్ళు తీసుకుంటారు. తర్వాత వృద్ధాప్యానికి వచ్చేసరికి 60 వచ్చేసరికి నేను రిటైర్ చేస్తూ ఉంటారు. 60 తర్వాత దేవుని సేవ చేస్తానంటాడట. అందుకోసమే ఒక భక్తుడు రాశాడు కదా, నాకు బలము ఉన్నంత వరకు నడవలేదు దేవుని సేవకు, చదవలేదు దేవుని వాక్యము, పాడలేదు దేవుని పాటలు, ఇవ్వలేదు దేవునికి కానుక. అంత అయిపోయిన తర్వాత ఇస్తానంటే యవ్వన కాలంలో మీరు ఇష్టానుసారంగా జీవించారు, ఇప్పుడు నీ జీవితం నాకు అవసరం లేదు అంటున్నాడు దేవుడు. చివరిది ఏంటంటే, మరి మనం ఎలా జీవించాలి అంటే, ఎలా దేవునికి తీర్పులో మనం సిద్ధపడి, తీర్పు అయితే ఉంటుంది కన్ఫామ్. తీర్పు అంటే లెక్క ఒప్పజెప్పే సమయం అయితే ఉంది. ఇక్కడ గలితీలకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇంకా కొంచెం చదువుకుంటూ పోదాం. 11 కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించుతున్నాము. మేము దేవునికి ప్రత్యక్షింపబడిన వారము, మీ మనసాక్షులకు కూడా ప్రత్యక్షింపబడుతున్నామని నమ్ముచున్నాము. మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు కానీ హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తర మిచ్చుటకు మీకు ఆధారము కలగవలనని ఈ విషయమై మీకు అతిశయ కారణం కలిగించుచున్నాము. ఏలైనగా మేము వెర్రివారమైతిమా, దేవుని నిమిత్తమే స్వస్థ బుద్ధి గలవారమైతిమా, మా నిమిత్తమే మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు మనము అందరి కొరకు మృతి పొందవలననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఏమైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తము దేవుని వలనైనను ఆయన మనలను క్రీస్తు ద్వారా తన సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించును. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమునకు తనతో సమాధానపరుచుకొనును, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. చివరిది, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధానపడునని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవునికి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా ఎంచుకొనబడెను. సో పాపముగా చేసెను. ఓకే, ఇక్కడ క్షమించండి, నేను ఇదంతా చదివాను కానీ 10వ వచనం 9వ వచనం 10వ వచనం వెరీ వెరీ ఇంపార్టెంట్. 9వ వచనం 10వ వచనం ఎవరైనా చదువుతారా? లేకపోతే చదువుతాను. కావున దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలను బట్టి, అందరు చదవాలి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము చెప్పాల్సి వస్తుంది. మంచి పని అయినా కానీ చెడ్డ పని అయినా కానీ. నేను తప్పించుకుంటానంటే తప్పించుకోవడానికి వేరే మార్గమే లేదు. నువ్వు దానికి సమాధానం చెప్పాలి, ఈ లోకంలో సిద్ధపడాలి. అలా నేను చెప్పను అంటే దేవుడు నిన్ను నరకానికి పంపడు. దేవుడు నిన్ను ఏమీ బహుమానాలు ఇవ్వకుండా ఓకే ఎంజాయ్ అని పరలోకంలో ఉంచుతాడు. కానీ ఎల్లకాలము అక్కడ ఆ కిరీటాలు పెట్టుకున్న వారిని చూచి నువ్వు సిగ్గుపడుకుంటూ, అయ్యో నేను చెయ్యలేదే, నా పాస్టర్ దీని గురించి ఎప్పుడు చెప్పలేదే, ఈ పరలోకంలో కిరీటాలు ఉండవట, పరలోకం వస్తాం కానీ పరలోకంలో కిరీటాలు దొరకకపోతే అందరూ కిరీటాలు వేసుకొని తిరుగుతూ ఉంటే నేను మాత్రము జస్ట్ ఇట్లా ఎంటర్ అయిపోయానే, ఖాళీ చేతులతో వచ్చానే అని చెప్పి ఎవరు చెప్పలేదే అంటే ఇంకో ఇప్పుడు చెప్తున్నా. మనకు పరలోకంలో దేవునితో సహవాసం ఉంటాము కానీ కిరీటాలు ఉండవన్న సంగతి పౌలు
చాలా కరాఖండిగా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని సేవ కంటే మించిన సేవ ఈ ప్రపంచంలో వేరేది లేదు. కనుక సమయమందును అసమయమందును వీలైనంత వరకు దేవుని పనిలో మీకు సమయం దొరికినప్పుడల్లా మనము వాక్య పరిచర్యలోను, మరి ఇతరులను ప్రేమించట విషయంలోను, సువార్త ప్రకటించట విషయంలో మనం నమ్మకంగా ఉందుముగాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, మంచి పని కానీ చెడ్డ పని కానీ వాటన్నిటిని బట్టి మేము మీకు లెక్క ఒప్పజెప్పాలి. న్యాయపీఠం ఎదుట మేమందరము నిలబడాలి. విశ్వాసులమైన మేమందరం కూడా న్యాయపీఠం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము నిలబడాలని పౌలు ప్రభువా 1 కొరింథీ 5వ అధ్యాయం 9-10 వచనంలో ప్రభువా చాలా క్లియర్గా రాయబడి ఉంది. మేము చేసిన ప్రతి పని అది మంచిదే కానీ చెడ్డదే కానీ వాటిని బట్టి మమ్మల్ని మేము పరీక్షించుకోకుండా, మమ్మల్ని మేము విమర్శించుకోకుండా, ఇతరులను విమర్శిస్తూ ఇతరుల వారి తప్పులను మరి జ్ఞాపకం చేసుకుంటూ నేను మంచోడిని, మంచిదాన్ని అని మాకు మేమే మార్కులు వేసుకుంటూ జీవిస్తున్నట్లయితే క్షమించండి నాయనా. మా తప్పులను మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు నీ సన్నిధానంలో ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో ఉంటారు, లేకపోతే మీరు మా నుంచి దూరం అయిపోతూ ఉంటారు. ప్రభువా ఎంత దూరం ఉంటే అంత దూరము లోకంలో ప్రభువా మేము జీవించవలసి ఉంది, లోకంలో చెడు కార్యాలు చేయవలసి ఉంది. కనుక మీకు దగ్గరగా అనేకులకు ప్రభువా మరి ప్రేమ కలిగి సమాధానముతో జీవించగలుగుటకు సహాయం చేయమని, చేరి వచ్చిన మా ప్రియులందరినీ వీక్షిస్తున్న వారందరినీ కూడా పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకొని దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్ములను శోధనలో తేకాదృష్టి నుండి తప్పించము. ఎందుకనక రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు స్వామి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని సహవాసము, సన్నిధి మనకందరికీ, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడే ఉండునుగాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవునికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను.